హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కు సపోర్ట్గా నిలవండి. ఈ వీడియోలో నేను మీకు అక్కుపల్లి బీచ్ని చూపించనున్నాను. మేమందరం కూడా సంక్రాంతి సెలవుల్లో భాగంగా సరదాగా అలా ఎంజాయ్ చేసేందుకోసం అక్కుపల్లి బీచ్కి వెళ్ళామండి. 2 ఆటోల్లో సకుటుంబ సపరివార సమేతంగా మేమందరం అక్కుపల్లి బీచ్కి వెళ్ళాము. అక్కడ విశేషాలని మనం చూద్దాం. ఇప్పుడు మనం పలాస టౌన్లో ఉన్నామండి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, కాశీబుగ్గ అని పిలువబడేటటువంటి జంట పట్టణాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు పలాస టౌన్. చూస్తూ ఉండండి, ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకు పోదాం. ఇక ఈ పలాస పట్టణం గురించి మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి వస్తే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జంట పట్టణాలలో పలాస ఒకటి. ఇప్పుడే చెప్పాం కదా, పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలు, అందులో పలాస ఒకటి. ఈ పట్టణం శ్రీకాకుళం మరియు బెరంపూర్ మధ్య ఉంది. బెరంపూర్ అనేది ఒరిస్సా స్టేట్. దీన్నే గంజాం జిల్లా అని చెప్పి అంటాం. గంజాం జిల్లా యొక్క ప్రధాన కేంద్రం బెరంపూర్. శ్రీకాకుళం పట్టణం నుంచి బెరంపూర్ వెళ్ళాలంటే రైల్వే అవ్వచ్చు, రోడ్వే అవ్వచ్చు, పలాసని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. పలాస మీదుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. పలాస పట్టణం అనేది ఇది 2వ గ్రేడ్ మున్సిపాలిటీ పట్టణంగా మనం చెప్పవచ్చు. పలాస మండలం యొక్క ప్రధాన కేంద్రం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూడండి, అసలు పలాస పట్టణం ఆ పేరు యొక్క గొప్పతనం చూడండి. పలాస, ఈ 3 అక్షరాలలో 3 దేవతల పేర్ల యొక్క మొదటి అక్షరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. పా అనగా పార్వతీదేవి. పార్వతీదేవి దేవత యొక్క మొదటి అక్షరం పా. లక్ష్మీదేవిలోని మొదటి అక్షరం లా. సరస్వతీదేవిలోని మొదటి అక్షరం సా. పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవిల యొక్క ఈ 3 దేవతల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లలోని మొదటి అక్షరాలతో పలాస అనేటటువంటి ఈ పదం ఏర్పడింది. 2011వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకుంటే పలాస జనాభా 57,507. 2011 జనాభా లెక్కల ప్రకారం. పలాస, కాశీబుగ్గ అని పిలువబడే ఈ జంట పట్టణాల యొక్క స్థానిక పాలనా సంస్థ మున్సిపాలిటీ. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ అనేటటువంటి ఈ స్థానిక పాలనా సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఈ సంస్థ జంట పట్టణాలైనటువంటి పలాస మరియు కాశీబుగ్గల అభివృద్ధి మరియు పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఈ జంట పట్టణాల్లో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులు మున్సిపాలిటీ యొక్క పరిపాలనా ప్రాంతంలోని వివిధ భౌగోళిక విభాగాలను సూచిస్తాయి. ప్రతి వార్డుకు ఎన్నికైనటువంటి ఒక కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అతడు నిర్దిష్ట ప్రాంతంలో నివాసితుల యొక్క ప్రయోజనాల్ని ఆశిస్తూ వారి యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు. ఈ పలాస అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం కూడా. ఈ పలాస అనబడేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. పలాస మండలం, మందస మండలం, వజ్రపు పుత్తూరు మండలం. ఈ 3 మండలాలు కలిపి పలాస అసెంబ్లీ నియోజకవర్గంగా ఇక్కడ ఏర్పడడం జరిగింది. అయితే పలాస అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం పలాస అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాలకు గాను సీదిరి అప్పలరాజు గారు వైసీపీ పార్టీ తరఫున గెలుపొంది ఎమ్మెల్యే గాను మరియు మినిస్టర్ గాను కొనసాగుతున్నారు. తర్వాత అంతకుముందు గౌతు శ్యామసుందర్ శివాజీ గారు కూడా పలాస నియోజకవర్గపు ఎమ్మెల్యేగా ఆయన కూడా సేవలు అందించారు. ఇక గౌతు శ్యామసుందర్ శివాజీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, గౌతు శ్యామసుందర్ శివాజీ గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువ గ్రామంలో జన్మించారు. మరి అతని తండ్రి గురించి వేరేగా చెప్పవలసిన పని లేదు. అతని తండ్రి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ బిరుదాంకితులు అయినటువంటి గౌతు లచ్చన్న గారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామసుందర్ శివాజీ గారు. ఇప్పుడు గౌతు శ్యామసుందర్ శివాజీ గారి కుమార్తె గౌతు శిరీష గారు ప్రస్తుతం 2024 సంవత్సరంలో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి ఆవిడ సీదిరి అప్పలరాజు గారి మీద పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎలక్షన్లో 2024 సంవత్సరపు ఎలక్షన్ జరిగిపోయింది. మరి ఈ ఎలక్షన్లో గౌతు శిరీష గారు ఎమ్మెల్యేగా గెలుస్తారా, లేకపోతే సీదిరి అప్పలరాజు గారే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారా, అది కూడా చూడాల్సి ఉంది. జూన్ 4వ తేదీన రిజల్ట్ రానుంది. ఇది పలాస అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యొక్క వివరాలు. పలాస అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీడిపప్పు ఉత్పత్తికి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో 350 కంటే ఎక్కువ జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యధికంగా ఈ జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు అనేవి ఉన్నాయి. జీడిపప్పు ప్రాసెసింగ్లో పట్టణం యొక్క అంటే పలాస పట్టణం యొక్క ప్రాముఖ్యత భారతదేశంలోని అతిపెద్ద జీడిపప్పు ప్రాసెసింగ్ హబ్లలో ఒకటిగా పలాస నిలిచింది. పలాస పట్టణం మీదుగా NH16 అనేది పోతుందండి, నేషనల్ హైవే 16. దీన్నే NH5 అని కూడా అంటారు. అంటే చెన్నై నుంచి కోల్కతాని కలిపేటటువంటి NH5 అనేది లేదా NH16 అనేది పలాస మీదుగా పోతుంది. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క కుర్దా రోడ్ డివిజన్ కింద పలాస దాని యొక్క స్వంత రైల్వే స్టేషన్ ద్వారా సేవల్ని అందిస్తుంది. ఇది హౌరా చెన్నై మెయిన్ లైన్లో పలాస రైల్వే స్టేషన్ అనేది ఉంది. పలాస రైల్వే స్టేషన్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. ఇది NSG3గా వర్గీకరించబడి ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న అక్కుపల్లి బీచ్ అండి వజ్రపు కొత్తూరు మండలంలో ఉందండి. ఇంతకు ముందే చెప్పాను కదా పలాస అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో వజ్రపు కొత్తూరు మండలం కూడా ఉందని. కాబట్టి ఇప్పుడు పలాస నుంచి వజ్రపు కొత్తూరులోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం వజ్రపు కొత్తూరు రోడ్లో మనం వెళ్తున్నాం. వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లాలో ఒక మండల కేంద్రం అండి. ఇది సమీప పట్టణమైనటువంటి పలాస కాశీబుగ్గ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2011 భారతీయ జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2064 మంది జనాభాతో నిండి ఉంది. 369 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ వజ్రపు కొత్తూరు మండలంలో అక్కుపల్లి, అనంతగిరి, అమలపాడు, ఉన్నురుకుడియ, ఉద్దానం కూర్మనాథపురం, ఉద్దానం గోపీనాథపురం, ఉద్దానం నర్సింగపల్లి, ఉద్దానం రామకృష్ణపురం, ఉద్దానం రాయపాడు, కిడిసింగి, కొండవూరు, కొమర్లతడ, కొల్లిపాడు, ఇలా గరుడభద్ర, ఇలా ఎన్నో గ్రామాలతో వజ్రపు కొత్తూరు మండలం ఉంది. అయితే మనం ప్రధానంగా అక్కుపల్లి బీచ్కి వెళ్తున్నాం కదా. అక్కుపల్లి విషయంకి వచ్చినట్టుగైతే ఇది వజ్రపు కొత్తూరు మండలంలోని ఒక గ్రామం. ఇది మండల కేంద్రమైన వజ్రపు కొత్తూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన పలాస కాశీబుగ్గ నుంచి 9 కిలోమీటర్ల దూరంలోను అక్కుపల్లి అనేది ఉంది. ఈ అక్కుపల్లి బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది అనేసి చెప్పాను కదా. అసలు శ్రీకాకుళం జిల్లాను మనం పరిగణలోకి తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా దాదాపుగా 200 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్రపు తీరరేఖను కలిగి ఉంది. ఇక్కడ కళింగపట్నం, బారువ, భావనపాడు, అక్కుపల్లి ఇలా అనేక బీచ్లు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. బీచ్లతో పాటు తేలి నీలాపురం అనేటటువంటి ఒక పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. దీంతోపాటు రావివలస, శ్రీముఖలింగం, శ్రీకూర్మం ఇటువంటివి, అరసవల్లి ఇటువంటివి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఒక పర్యాటక ప్రాంతంగా, ఒక టూరిస్ట్ హబ్గా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయాలంటే అన్ని రకాల హక్కులు శ్రీకాకుళం జిల్లాకి ఉన్నాయి. అయితే ఈ పరంగా అంటే టూరిజం పరంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పరిచేటటువంటి విధానంలో మన ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అవుతూ వస్తుంది అని చెప్తున్నాను. మాటల్లోనే మనం
అక్కుపల్లి బీచ్ చేరిపోయామండి. శివసాగర్ అక్కుపల్లి బీచ్కి మనం చేరిపోయాము. అక్కుపల్లి బీచ్ పేరు శివసాగర్ అక్కుపల్లి బీచ్ అండి ఇది. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళిపోతున్నాం. బీచ్ యొక్క అందాలని, అక్కడ విశేషాలని వాటిని మనం చూద్దాం. ఇదిగో సకుటుంబ సపరివార సమేతంగా అందరం కూడా ఈ సంక్రాంతి సెలవుల్ని బీచ్లో సరదాగా గడిపేందుకు అలా వచ్చాం మేము. మీరు అక్కుపల్లి బీచ్ చూస్తున్నారు. వావ్ వావ్, అద్భుతం అద్భుతం కదండి. బీచ్ చాలా సుందరంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. మంచి క్లైమేట్. అక్కడ పిల్లలు చూడండి అంత చక్కగా కేరింపు కొడుతూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎవరో గుజ్జనగూళ్ళు, ఇసుకతో గుజ్జనగూళ్ళు కట్టారు చూడండి. వావ్, బ్యూటిఫుల్. చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, యువకులు, అందమైన మా ఉత్తరాంధ్ర ఆడపడుచులు, స్త్రీలు, అక్క చెల్లెమ్మలు, అందమైన అమ్మాయిలు, ఇలా వీరందరితో బీచ్ హుషారుతో చక్కగా చూడండి అంత ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఈ బీచ్ ఉందో. Feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. అందమున్న చోట ప్రమాదం కూడా ఉంటుందన్నట్టు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కొబ్బరి తోటల్లోనూ ఈ పొదల్లోనూ ఎలుగుబంట్ల భయం కూడా ఉందండి. జనసంచారం లేనప్పుడు ఇక్కడికి వస్తే ఎలుగుబంట్ల నుంచి ప్రమాదం కొంచెం ఉంది. Amor.